శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వచ్చాక ఈ ఆవుల స్మగ్లర్లకి అదో సమస్య అయిపోయింది. పట్టుకుంటున్నారు. ఇదివరకడికి అయితే కనుక బహిరంగ ఆవును పట్టుకెళ్తుంటే ఎవడన్నా ఆపాడంటే హిందూ మతోన్మాది అతను ఏం గోవుల మాంసం తినటం తప్ప, అది మా ఇష్టం మా హక్కు అని చెప్పేవాడు. యాజ్ ఫర్ చట్టం ఏం చెప్తుంది అంటే నువ్వు తినాలనుకుంటే వట్టిపోయినటువంటి వాటిది తినాల, అది కూడా వాళ్ళు ఇచ్చేస్తే. పాలిచ్చేటువంటి జంతువుల్ని చంపకూడదు, తినకూడదు. ఇది చెప్పినటువంటి ఫార్ములా. ఆరోగ్యకరంగా ఉన్నది అన్నటువంటిదే వట్టిపోయినటువంటి సందర్భంలోకి అది మళ్ళీ ఉపయోగపడదు అనుకున్నటువంటి వాటిని చేయాలన్నటువంటిది కూడా నిబంధన చెప్తుంది. సరే, దీంట్లో నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఇదంతా నడుస్తుంది. కానీ అప్పుడు అఖిలేష్ ప్రభుత్వమో లేకపోతే మాయావతి ప్రభుత్వం వాళ్ళకి అక్కడ ముస్లిం ఓట్ల కోసం సపోర్ట్ చేసింది. యోగి ఆదిత్యనాథ్ వచ్చేటప్పటికి హిందువుల ఓట్ల కోసం అనే కంటే కూడా తన ఐడియాలజీనే అది కాబట్టి కాపాడుకొస్తుంటే వేరే మార్గాలు ఎంచుకుని కాలవల ద్వారా, నదుల ద్వారా, అడవుల్లో నుంచి అక్రమ రవాణాలు చేసేటటువంటి వాళ్ళు పెరిగిపోయారు. విదేశాల నుండి విదేశాలకి స్మగ్లింగ్ చేసేవాళ్ళు కూడా పెరిగిపోయారు, బంగ్లాదేశ్కి వాటికి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని మోకాళ్ళ మీద కాల్చి మరీ అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ పోలీసు 4గురిని అరెస్ట్ చేశారు. గుల్ఫామ్, బిలాల్, అర్జున్, వేద్ ప్రకాష్. అంటే 2 ముస్లిమ్స్ ఉన్నారు, 2 హిందువులు ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ముస్లింలే అని చెప్పట్లేదు, ఇక్కడ 4 ఉన్నారు. వీళ్ళని కాల్పులు జరిపి మరి పట్టుకున్నారు. ముజఫర్ నగర్ ప్రాంతంలో. ఎక్కడ జరిగింది ఇది కాల్పులు? షుగర్ కేన్, మన చెరుకు తోట దగ్గర జరిగిందనమాట.